హలో! హాయ్ అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ రాజేశ్వరి. నేను మీ రాజేశ్వరిని. నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను మినపప్పుతోన సున్నుండలైతే ప్రిపేర్ చేస్తున్నాను. చాలా హెల్తీ ఫుడ్ ఇది. చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు అందరూ తినొచ్చు. మనం ఇప్పుడు సున్నుండలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా అయితే ఒక ప్లేట్ తీసుకొని దానిలో పొట్టు లేని మినపప్పుని ఒక గ్లాస్ తీసుకుంటున్నాను నేనిక్కడ. పొట్టున్న మినపప్పుతో కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నేను 2 పప్పులు యూజ్ చేస్తున్నాను. పొట్టు లేని మినపప్పు ఒక గ్లాస్ తీసుకొని, పొట్టున్న మినపప్పుని ఒక కప్పు తీసుకుంటున్నాను. ఈ 2 తీసుకున్న తర్వాత ఇలాచీ పౌడర్ కానీ, ఇలాచీలు కానీ దీంట్లో వేసుకొని ఇలా మనమైతే పొయ్యి మీద ఒక బాండీ పెట్టుకొని ఈ పప్పులనైతే దోరగా వేయించుకోవాలి. ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకి లో ఫ్లేమ్‌లో పెట్టి ఒక 20 మినిట్స్ వరకి అలానే వేయించుకోవాలి. మనకి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఈ మినపప్పుని మనమైతే పొయ్యి ఆపేసి కాసేపు పక్కన అంతే ఉంచనివ్వాలి, చల్లారనివ్వాలి. తర్వాత ఇప్పుడు మనం లడ్డులోకి కావాల్సినంత మీరు స్వీట్‌నెస్ తినేదాన్ని బట్టి బెల్లాన్ని అయితే నీట్‌గా తురుముకోవాలి. ఇలా తురుముకున్న తర్వాత బెల్లాన్ని పక్కన పెట్టుకొని ఈ మినపప్పుని మనమైతే ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఆ మిక్సీ గిన్నెలో ఈ మినపప్పుని వేసుకొని మనమైతే మిక్సీ పట్టుకోవాలి. ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత ఈ మినపప్పు పౌడర్ని అదే గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. దీంట్లో బెల్లం యాడ్ చేయకూడదు. ఓన్లీ పప్పు వేసి పౌడర్ని మిక్సీ పట్టుకోవాలి. ఇలా వచ్చిన పౌడర్ దీంట్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం తురుముకున్న బెల్లాన్ని ఈ పౌడర్లో వేసుకొని మంచిగా నీట్‌గా బాగా కలుపుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఇలా నీట్‌గా కలుపుకున్న తర్వాత మనం ఈ మిశ్రమాన్ని మళ్ళీ ఒకసారి మిక్సీ గిన్నె తీసుకొని దాంట్లో వేసుకోవాలి. ఇందాక ఓన్లీ పప్పు పౌడర్ చేసాం కదా! ఇప్పుడు బెల్లం వేసి ఇలా నీట్‌గా మళ్ళీ 2 కలుపుకొని మిక్సీ మూత పెట్టేసి మిక్సీ పట్టుకోవాలి. ఇలా వచ్చిన పౌడర్ని ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాంట్లో వేసేసుకోవాలి. ఇలా ఈ పౌడర్ని ఈ గిన్నెలో వేసుకొని ఒకసారి బాగా నీట్‌గా కలుపుకొని ఇప్పుడు వేడి చేసిన నెయ్యిని తీసుకొని మనం ఎంత కావాలి అనుకుంటే అంత నెయ్యిని కొద్దిగా పోసుకొని ఒక స్పూన్ తీసుకొని కలుపుకోవాలి. ఎందుకంటే వేడిగా ఉంటుంది కదా! సో, చేయితో కాకుండా ఒక స్పూన్‌తో బాగా కలుపుకొని చల్లారిన తర్వాత చేయితో నీట్‌గా మనము ఆ పౌడర్‌ని, బెల్లాన్ని మొత్తం నెయ్యేసాం కదా! నీట్‌గా కలుపుకొని చక్కగా ఉండలు రౌండ్‌గా చేసుకొని లడ్లు అయితే ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్‌లో పక్కన పెట్టుకోవాలి. ఇలా టేస్టీ అయిన సున్నుండలు మినపప్పుతో చేసుకొని తింటే చాలా హెల్త్‌కి మంచిది. చిన్నపిల్లలకి ఇలా పెడితే వాళ్ళు హైట్ అవుతారు. నడుములకు కూడా చాలా బలం. ఇలా మీరు కూడా అందరూ ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు రాఖీ పౌర్ణమి కూడా వస్తుంది కదా! సో, ఇలా హోమ్‌మేడ్ లడ్డు చేసి రాఖీ పౌర్ణమి రోజు మీ అన్నయ్య వాళ్ళకి రాఖీ కట్టి ఇలా స్వీట్స్ పెట్టండి. ఇది చాలా బావుంటది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.